రామాపురంలో ఓ వెచ్చని మధ్యాహ్నం. రాధ మార్కెట్ నుండి ఒక చేతిలో బరువైన సంచిని పట్టుకుని మరో చేతితో తన ఎర్ర చీర పల్లును సరిచేసుకుంటూ వేగంగా వీధిలో నడుస్తోంది. ఆమె మనసు సాయంత్రం విందు ఏర్పాట్లపై తేలియాడుతోంది. అంతలో ఎవరో ఆమెను ఢీకొట్టారు. దాదాపు ఆమె సంచి పడిపోయేలా అయ్యింది. అయ్యో, క్షమించండి అని రాధ బిగ్గరగా చెప్పింది. ఎవరో చూసేందుకు పైకి చూసింది. ఆమె ఆశ్చర్యానికి ఆమె ముందున్నది తన బాల్య స్నేహితురాలు అంజలి. అంజలి ముఖం ఆనందంతో మెరిసింది. రాధా, ఇది నిజంగా నువ్వేనా? రాధ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవిగా చేసుకుంది. అంజలి, ఇన్ని సంవత్సరాల తర్వాత? వారు హత్తుకున్నారు. వారు నవ్వుతూ చాలా రోజులైంది మనం కలిసి ఎలా ఉన్నావు అని మాట్లాడుకున్నారు. వారిద్దరూ దగ్గర్లో ఉన్న ఒక టీ స్టాల్లో కూర్చొని ముచ్చటించుకున్నారు. వేడి వేడి టీ కప్పుల మీదుగా వారు తమ పాఠశాల రోజులను, చేసిన అల్లరిని, గడిచిన సంవత్సరాలను గుర్తుచేసుకున్నారు. అంజలి తన కుటుంబ వేడుక కోసం రామాపురానికి వచ్చినట్లు చెప్పింది. రాధ తన భర్త కృష్ణ, కుమారుడు సాం గురించి చెప్పింది. మనం ఎలా సంప్రదించుకోలేకపోయామో నమ్మలేకపోతున్నాను, అంజలి కాస్త విచారంగా చెప్పింది. జీవితం మనల్ని బిజీగా ఉంచుతుంది, రాధ చిరునవ్వుతో చెప్పింది. కాని ఈ రోజు కలిసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. వారిద్దరూ ఒకరి నెంబర్ మరొకరు నోట్ చేసుకున్నారు. అంజలి నవ్వుతూ నెక్స్ట్ సండే మనం కలుద్దాం రాధా అని చెప్పింది. ఓకే, నేను కాల్ చేస్తాను, ఎక్కడ కలుద్దామో అని చెప్పి రాధ, అంజలి వెళ్ళిపోయారు.